చూస్తున్నాం. సెంటర్ల సుత రావాలని కాంగ్రెస్, మూడోపారి మోడీ సార్ ప్రధాని కావాలని బీజేపీ, అసెంబ్లీల కారుకు టక్కరైనా ఢిల్లీ లెవెల్ల పతారా చూపియాలని బీఆర్ఎస్. ఎవరి లెక్కలాలకున్నాయి. కానీ ప్రచారానికి టైం ఇంకో 8 రోజులే ఉన్నది. ఈ లైనన్ని ఎక్కువ నియోజకవర్గాలు తిరగాలి, ఓట్లు పట్టాలని ఎర్ర టెండలా బగ్గనే కష్టపడుతున్నారు. మరి చూద్దాం పండ్రి ఇయాల్టి ముచ్చట్లేమున్నాయో. సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ మీద కేసు అయింది హైదరాబాద్ లా. మొన్న పాత బస్సులో రోడ్ షో చేసిండు కదా, చిన్న పిల్లలను పిలుచుకొని పార్టీకి జేజేలు కొట్టించుకున్నాడు. ఈ ఎలక్షన్ల రూల్స్ ప్రకారం పిల్లలతో ప్రచారం చేపియద్దని కాంగ్రెస్ లీడర్లు కంప్లైంట్ ఇస్తే కేసు అయ్యింది. అమిత్ షా సార్ మాట్లాడినట్టు వీడియోలు తయారు చేసిరని ఢిల్లీలో కేసు పెట్టి మన సీఎం సార్ కు నోటీసులు ఇస్తాయి. ఇప్పుడు ఈ కేసు ఇక ఎట్లుంటదో చూడాలి రాజకీయము. అసెంబ్లీ ఎలక్షన్ల హామీలే తీర్చలేదు. కొత్తగా పార్లమెంట్ ఎలక్షన్ల మేనిఫెస్టో తెచ్చిరని కాంగ్రెస్ పార్టీని ఎడ్డిచ్చిండు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి గారు నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అందరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్నా గుర్తు అనుకుంటున్నారు. కరీంనగర్ మహిళా మీటింగ్ లో ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ లో అరవింద్ సారు జోరుగా ప్రచారం చేసిరు మళ్ళొకపారి పార్లమెంట్ కు పంపాలని. వాళ్ళ ప్రభుత్వంలో రిజర్వేషన్ విధానాన్ని పాటించని కాంగ్రెస్ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోదీ గారు బతుకున్నంత వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లలో 1% కూడా ముస్లింల కోసం తగ్గించేది లేదు. చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి సారు, మహబూబ్ నగర్ డీకే అరుణ మేడం ప్రచారం చేస్తే భువనగిరిలో బూర నర్సయ్య సార్ కోసం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సార్ తిరిగిండు. ఇక కారోళ్ల ముచ్చటకొస్తే 48 గంటల నిషేధం ఒడ్సుతోటి రామగుండంలో రోడ్ షో చేసిండు కేసీఆర్ సారు. కేటీఆర్ సార్ ఏమో సికింద్రాబాద్ నియోజకవర్గాలలో ప్రచారం చేస్తే కరీంనగర్ కెళ్లి వినోద్ సార్ కు ఛాన్స్ ఇవ్వాలని హరీష్ రావు సార్ కోరిండు. గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పియాలి. గుంపు మేస్త్రి చాలా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది, కేసులు తక్కువన్నది మాటలు ఎక్కువ ఉన్నాయి. నాగర్ కర్నూలు నన్నే గెలిపియాలి అంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ సారు. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ ను మరి దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కడమ పార్లమెంట్ స్థానాలలో పోటీకి నిలబడ్డోళ్ళు అలా కిమ్మత్ ఇచ్చిన వాళ్ళు జోరుగా తిరుగుతున్నారు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఏడాదిన్నర కింద ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన బీఆర్ఎస్ దండే విఠల్ సార్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. నా సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ విత్డ్రా కాగితాలు ఇచ్చిరని కాంగ్రెస్ లీడర్ రాజేశ్వర్ రెడ్డి సార్ కోర్టుకు పోతే ఎన్నిక రద్దయింది. 50,000 జుర్మానా పడ్డది.